నమస్తే అన్న అందరికీ నమస్కారం. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రసాద్ అన్న నాన్నగారు చెప్పిన నిజాలేంటనేది. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆయనైతే నిన్న ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు పిలిపించడం జరిగింది. పోలీసులు పిలిపించిన తర్వాత ఆయన బయటికి వచ్చి స్థానిక మీడియాతో మాట్లాడడం జరిగింది. అలాగే మీ యొక్క కొడుకు ఇలా చేశాడు కదా, మీ యొక్క మనవరాలకు ఇలా జరిగింది కదా అని చెప్పేసి న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అలాగే ఆయన సమాధానంగా మనం చూసుకుంటే, సంవత్సరం నుంచి నాకు నా కొడుకు ఎటువంటి మాటలు లేవు, నాకు ఏమీ తెలియదు, అంతా వాళ్ళ పక్క వాళ్ళకే తెలుసు, నాకు నా కొడుక్కి ఏమీ తెలియదు, చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో నాకు నా కొడుక్కి ఏమీ తెలియదు అని చెప్పేసి, నాకు నా కొడుకు ప్రసాద్కు మాటలు లేక సంవత్సరం రోజులైపోతూ ఉంది, నాకేం తెలియదు, ఏదో సిఐ గారు పిలిచారని చెప్పేసి మేమైతే స్టేషన్కు వచ్చాము. అలాగే మమ్మల్ని అడిగారు మీకు దీని గురించి ఏమైనా తెలుసని. మాకేం తెలియదు సార్, సంవత్సరం నుంచి మాటలు లేవు, అసలు అతని ఫోన్ నెంబర్లు కూడా మా దగ్గర లేవని చెప్పేసి మేము చెప్పామని చెప్పేసి ప్రసాద్ గారి నాన్నగారు అయితే తెలపడం జరిగింది. అలాగే ఏ సంబంధం లేని కువైట్ లో ఉన్న భారతీయులు కావచ్చు, ఇండియాలో ఉన్న భారతీయులు కావచ్చు, ప్రసాద్ అన్న చేసింది 100% కరెక్ట్ అని చెప్పేసి, తన కూతురు జరిగిన అన్యాయానికి సరైన శిక్ష వేశాడని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానళ్లలో కావచ్చు, అలాగే కువైట్ లో మరియు అలాగే ఇండియాలో ఉన్న కొంతమంది నిపుణులు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్టులు కానీ లాయర్లు కానీ, వాళ్ళు కూడా సమర్థిస్తూ మాట్లాడుతూ ఉంటే, కానీ ప్రసాద్ నాన్నగారు తన యొక్క మనవరాలకు జరిగిన అన్యాయానికి కానీ, అలాగే తన యొక్క కొడుకు జైలుకు పోయాడన్న గురించి కానీ నాకేమీ తెలియదు, నాకేం సంబంధం లేదని చెప్పేసి ఆయన మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి చాలా మంది నెటిజన్లు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏ సంబంధం లేని మేమే ఇంతగా బాధపడుతూ ఉంటే సొంత తండ్రైన మీరు ఇలా నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే సంవత్సరం నుంచి ప్రసాదన్నకు అలాగే వాళ్ళ నాన్నగారికి ఎటువంటి మాటలు లేవని చెప్పేసి, అలాగే అతని యొక్క ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదని చెప్పడంతో అయితే ప్రస్తుతం ఈ యొక్క విషయం సంచలనంగా మారింది. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.